హాయ్ అండి అందరికీ. కాకరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ముందుగా అయితే కాకరకాయలని కడిగి తడి లేకుండా వాటిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకైతే బాగా ఫ్రై చేసుకోవాలనమాట. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్‌లో కొద్దిగా కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ సెపరేట్‌గా సిమ్‌లోనే బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి చల్లార్చాక మిక్సీ జార్‌లోకి తీసుకొని దీంతో పాటు ఇంకా కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఫ్రై చేసుకొని పెట్టుకున్న కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మిక్సీకి గ్రైండ్ చేసుకొని ఇక తర్వాత ఈ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో తగినంత కారం, ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ బాగా పట్టించి బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఫ్రై చేసుకున్న ఈ ఆయిలే ఇందులో వేసుకోవాలి. కావాలంటే ఇందులో పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది.